పిల్లలు కొంతమందికి పుట్టగానే వాళ్ళకి ఇది చాలా మంది ఎన్ఐసీలో పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జాండీస్ రావడము ఇట్లాంటి ఇంకా ప్రీమెచ్యూర్ ప్రీమెచ్యూర్ బేబీస్ బేబీస్. కావచ్చు. అలాంటి సందర్భాల్లో మరి ఈ వీళ్ళకి ఫస్ట్ మిల్క్ ఈ కొలెస్ట్రాల్ ఏదైతే కంపల్సరీ ఇవ్వాలి అని మీరు చెప్తుంటారో అది ఎలా ఇవ్వడం సాధ్యం అవుతుంది? ఇమీడియట్ గా వాళ్ళని ఎన్ఐసీలో ఎన్ఐసీకి తీసుకెళ్తారు కదమ్మా, ఇమీడియట్ గా మదర్ కి మనం హ్యాండ్ ఎక్స్ప్రెషన్ చేత్తో పాలు తీయడం స్టార్ట్ చేయాలి. విత్ ఇన్ 6 hours చేతిలో పాలు తీయడం స్టార్ట్ చేస్తే దట్ ఈజ్ మసాజ్ చేసి, బ్రెస్ట్ మసాజ్ చేసి, ఆక్సిటోసిన్ రిలీజ్ మసాజెస్ ఉంటాయి, అవి చేసి మనం ఎక్స్ప్రెస్ చేయాలి పాలని. ఫస్ట్ చేత్తో ఎక్స్ప్రెస్ చేయాలి, తర్వాత పంప్స్ యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా రకాల బ్రెస్ట్ పంప్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుంటూ ఆ పాలు ఎన్ని వస్తాయి అన్ని. ఎందుకంటే ఒక చుక్క అయినా అది బేబీకి కొన్ని కోట్ల గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది, కొన్ని కోట్ల యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ ఇస్తుంది అనమాట, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తుంది. సో ఆటోమేటిక్గా అది హెల్ప్ అవుతుంది బేబీకి. సో మనం ఇంత పంపిస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, అట్లీస్ట్ ఒక చుక్కన్నా పంపిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మరి అలాంటి సందర్భాల్లో బేబీ సక్ చేయదు కదా, అంటే మనం కృత్రిమంగా చేస్తుంటాం కదా, మరి రాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటది. అవును, డెఫినెట్ గా. కానీ ఎట్లుంటది స్టిమ్యులేషన్ అంటే ఫ్రీక్వెంట్ స్టిమ్యులేషన్ చేయాలా, అంటే ప్రతి 2-3 గంటలకు ఒకసారి బ్రెస్ట్ స్టిమ్యులేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడు కొంచెం లేట్గా అయినా సరే, అంటే ఒకసారికి రాకపోతుండొచ్చు, రెండోసారికి రాకపోతుంది, బట్ మూడోసారికి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా స్టిమ్యులేట్ చేస్తున్నాం, అంటే బ్రెయిన్కి మనం సిగ్నల్స్ పంపిస్తున్నాం, మిల్క్ తీయాలి, బయటికి రావాలి అని చెప్పేసి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్.